బన్నీ సినిమాపై బ్లాస్టింగ్ అప్డేట్. ఫ్యాన్స్లో ఉత్సాహం ఉరకలేస్తుందిగా. ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నప్పుడు ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి, అందులో తగ్గేదే లే అంటున్నారు అల్లు అర్జున్. అట్లీతో ఈయన చేస్తున్న సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ బయటికొస్తుంది. అవి తెలుస్తున్న కొద్దీ బన్నీ ఫ్యాన్స్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. అల్లు అర్జున్ తెలుగు సినిమాలో పనిచేసే ఒక భారతీయ నటుడు. అతను భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు మరియు 2014 నుండి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించాడు. అల్లు అర్జున్ ప్రశంసలలో జాతీయ చలనచిత్ర అవార్డు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు 3 నంది అవార్డులు ఉన్నాయి. అతను తన నృత్య సామర్థ్యాలకు కూడా ప్రసిద్ధి చెందాడు మరియు మీడియాలో స్టైలిష్ స్టార్ మరియు ఐకాన్ స్టార్ అని ప్రసిద్ధి చెందాడు. 2003లో అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో అరంగేట్రం చేశాడు. సుకుమార్ కల్ట్ క్లాసిక్ ఆర్య 2004లో నటించి ఆయన ప్రముఖ నటుడిగా ఎదిగారు. ఈ సినిమాకి ఆయన నంది స్పెషల్ జ్యూరీ అవార్డును పొందారు. బన్నీ 2005 మరియు దేశముదురు 2007 అనే యాక్షన్ చిత్రాలతో ఆయన తన ఖ్యాతిని పదిలం చేసుకున్నారు. 2008లో ఆయన రొమాంటిక్ డ్రామా పరుగు సినిమాలో నటించారు. దీనికి ఆయన తొలి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో సెన్సేషనల్ అప్డేట్ బయటికొచ్చింది. మరి అదేంటో చూద్దామా? పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ అయిన అల్లు అర్జున్. పుష్ప 2తో పాన్ వరల్డ్ హీరో అయిపోయారు. పుష్ప ది రైజ్లో తన నటనకు ఆయన అధిక ప్రశంసలు అందుకున్నారు. ఇది ఆయనకు ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును మరియు ఉత్తమ నటుడిగా 4వ ఫిల్మ్ఫేర్ అవార్డును తెలుగును సంపాదించిపెట్టింది. 2024లో 55వ ఐఎఫ్ఎఫ్ఐలో భారతీయ సినిమా అవార్డుకు చేసిన కృషికి ఐఎఫ్ఎఫ్ఐ ప్రత్యేక గుర్తింపుతో ఆయన సత్కరించబడ్డారు. అందుకే అట్లీతో అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారు. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అనేలా ఓ సైన్స్ యాక్షన్ డ్రామాకు తెర తీస్తున్నారు ఈ ఇద్దరు. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ సినిమా ఆలస్యమవుతుంది కాబట్టి అట్లీతో ఏడాదిలో ఓ సినిమా చేయాలనుకున్నారు బన్నీ. కానీ ఈ దర్శకుడి ప్లానింగ్ చూస్తుంటే ఏకంగా హాలీవుడ్నే టార్గెట్ చేసినట్లు అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టూడియోస్తో పాటు అక్కడి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో టైఅప్ అయ్యారు మేకర్స్. తాజాగా ఈ సినిమాపై మరో అప్డేట్ బయటికొచ్చింది. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్సులు భారీగా ఉండబోతున్నాయి. అందుకే 3 నెలల వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అట్లీ. సీజీ వర్క్స్ కూడా చాలా ఉండబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కోసమే ఏడాది టైం పట్టేలా కనిపిస్తుంది. పుష్ప హ్యాంగ్ ఓవర్ దించేసి బన్నీతో మరో బ్లాక్బస్టర్ కొట్టాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు. 2027లో ఏ2 విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. పుష్ప ది రైజ్లో తన నటనకు ఆయన అధిక ప్రశంసలు అందుకున్నారు. ఇది ఆయనకు ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును మరియు ఉత్తమ నటుడిగా 4వ ఫిల్మ్ఫేర్ అవార్డును తెలుగును సంపాదించిపెట్టింది. 2024లో 55వ ఐఎఫ్ఎఫ్ఐలో భారతీయ సినిమా అవార్డుకు చేసిన కృషికి ఐఎఫ్ఎఫ్ఐ ప్రత్యేక గుర్తింపుతో ఆయన సత్కరించబడ్డారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.